నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. నీ పూర్ణ మనస్సుతో అంటే టోటల్గా నీ మనసంతా ఆయన వశములో ఉండాలి. మనసంతా పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆరాధించటం అంటే ఏంటో తెలుసా? ఏంటో చూడండి ఒకసారి. 84వ కీర్తనలో చూడండి, కొరాహు కుమారులు రాస్తూ 84వ ప్రారంభం నుంచి చదువుకున్నామండి. కీర్తనలో సైన్యములకు అధిపతిగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములో, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరం ఆనందము కేకలు. అదే పూర్ణ మనసు, పూర్ణాత్మ, పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించడం అంటే ఇదే. దేవుడు అనగానే ఎంతటి ఆసక్తి నీలో ఉందా? ఎంతటి ఆసక్తి ఉందా? లేదు. పోనీ భవిష్యత్తులో ఏమైనా వచ్చిద్దా? పోనీ క్రొత్త సంవత్సరంలో ఏమైనా వచ్చిద్దా? చెప్పలేదు. అలా ప్రేమించడం అంటే ఏంటనుకుంటున్నారు? యెహోవా మందిర ఆవరణలో చూడాలి, నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. జీవము గల దేవుని దర్శించుకోవాలి, నా శరీరమున నా హృదయము, నా శరీరమున ఆనందముతో. అంటే దేవుడు అనగానే, దేవుని సన్నిధి అనగానే, దేవుని వాక్యం అనగానే, దేవుని పాట అనగానే, దేవుని గురించి ఆలోచన అనగానే వంటి కాల మీద లేస్తున్నారండి వీళ్ళు. దేవుడు అనగానే పోదాములే, మెల్లగా పోదాం. ఆటలు అయిపోయే అంతవరకు మనం పోలేమంటావా? ఇదేనా పూర్ణాత్మతో, ఇదేనా పూర్ణ బలముతో, ఇదేనా పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఇదేనండి? ఆలోచించు. దేవుడు అనగా, దేవుని మందిరం అనగా ఎలా ఉండాలండి? ఇది పూర్ణ మనస్సు, పూర్ణాత్మ, పూర్ణ బలం. దావీదు గారు దేవుని విషయంలో ఎలా ఉన్నాడు? నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి నొందుచున్నది. ఏమండి, దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినటమే మనకు కష్టం. మరలా ఇంకా మంచం మీదకి వెళ్ళి, ఇంటికి వెళ్ళి దేవుని మాటల గురించి ఆలోచించి తృప్తి పడేంత స్థాయి ఉంటుందండి అసలు? ఈనాడు ఉంటుందా చెప్పండి? ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. మనుషుల్లో ఇలాంటి వారు ఉన్నారంటే చాలా అరుదండి. దావీదు గారు దేవుని గురించి ఆలోచిస్తూ, దేవుని వాక్కుల గురించి ఆలోచిస్తూ, దేవుడి కట్టడల గురించి ఆలోచిస్తూ, దేవుని గొప్పతనాన్ని గురించి ఆలోచిస్తూ మంచం మీద పరుండి రాత్రి కలసం వాటిని నేను ఆలోచిస్తుంటే, మీ మాటల గురించి ఆలోచిస్తుంటే క్రొవ్వు దొరికినట్లు, మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతుంది. ఇది పూర్ణ మనసు, పూర్ణాత్మ, పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించడం అంటే ఇదండి. ప్రభువుని ప్రేమించడం అంటే దేవుడు అనగా, దేవుని మాటలు అనగానే ఏం చేయాలండి? హృదయం శరీరం కేకలు వేయాలండి. ఈ స్థితి వచ్చినప్పుడు నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, అప్పుడే దేవుడు సన్నిధి అనగానే, దేవుని మాటలు అనగానే, దేవుని గురించి పాడాలి అనగానే నువ్వు ఎప్పుడైతే ఎంతటి ఆసక్తి కలుగుతుందో నీలో, అప్పుడే మీరు పూర్ణ మనసుతో దేవుని ఆరాధించిన వారు అవుతారు.